ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా భయభక్తుల గారి చుట్టూ ఆయన దూత కావలి వారు రక్షించును అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానించాడు. వెంటనే స్టేటస్ పెట్టించాడు. అక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, సుత్యాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా అయితే దేవుడు మరి అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏ వాగ్దాన్ని అనమాట ఉంచారనమాట. నేను స్టేటస్ పెట్టిన అనమాట. ఎందుకంటే వాడిని కన్నవాడిని తెలియచేయన్నారు కాబట్టి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను అనమాట అండి. అయితే దేవుడు మరి తన ఏంది బైబిల్ గారి చుట్టూ తన దూతలు కావాలని రక్షిస్తాను అంటున్నారు అనమాట. అయితే ఇంకా కీర్తన కదా 91వ అధ్యాయం 11వ వచనంలో ఇంకేం మాట్లాడుతున్నారంటే, ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం ఇస్తున్నారు అనమాట అండి. ఇంకా హెబ్రీ రాసే పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇంకేం మాట్లాడుతున్నారంటే, మీరందరూ రక్షణ అయిన స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడి తిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అని నేను కూడా మరి దానియేలు గారు మాట్లాడనమాట అండి. ఇంకా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయక యెహోవా పనివాని కళ్ళను తెరవజేశాను. కనుక వాడు మరి ఎలీషా చుట్టూను పర్వతములన్నీ ఘోరముల చేత మరి రథముల చేతను నిండి ఉండుట చూచిన అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట. ఇవన్నీ కూడా దేవునిపై ఆధారపడే వారికి ఆయన తన దూతలను మరి కాపుదలుగా ఉంచుతానని ఈ వాగ్దానం తెలియజేస్తుందండి. అందుకే ఆయన మన యెహోవా భక్తులారా ఆయన ఆనందించమంటున్నారు. ఆయన భయభక్తుల వరకు ఏమీ కుదరలేదనమాట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవిగి ఉందనమాట. నీతిమంతుల మొరబట్టకి యెహోవా ఆలకించే దేవుడు అనమాట. వసరినట్లుండి కూడా వారిని విడిపించే దేవుడు అనమాట. ఆయన భక్తుల గారి చుట్టూ ఆయన దూత కావాలండి వారు రక్షిస్తుందని దేవుడు ఏదైనా మనతో మాట్లాడిన వాగ్దానం అందరి జీవితంలో వారిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతుద్ర ఘనమైన నామమునకు ఎల్లవేళలా స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించుందండి. మా సరిహద్దులు విశాలపరచుందండి. మీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు ఏ కీడు రాకుండా మమ్మల్ని దాని నుండి తప్పించిందండి. మీతో రాన్నయ్యలు మెచ్చడానికి ఇవేందరూ సిద్ధపడిన కృప చెప్పమని అత ప్రగుంపులో ఉండి బాగా తెచ్చామని మా ప్రభు పేరు నిష్కరిస్తే పరిశుద్ధమని నామని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే ఇచ్చేమని మనం చేసుకుంటామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.